తాము గగనతలాన్ని మూసివేయడంతో భారత్ విమానయాన రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందంటూ మతిభ్రమించిన వ్యాఖ్యలు చేసిండు అబ్బాసి. తమ చర్యల వల్ల భారత్ దివాలా తీయడం ఖాయమంటూ పిచ్చి మాటలు పేలుతున్నాడు అబ్బాసి. కానీ నిజమేంది? ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ దగ్గర సుమారు 172 అణ్వాయుధాలు ఉన్నాయి. అధికంగా టాక్టికల్ వార్ హెడ్స్, చిన్నదైన సమీప లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యంతో వారి షాహిన్ 3 మిస్సైల్ 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహా అంటే ఢిల్లీని, ముంబైని చేరుకోగలదు. ఎన్ఏఎస్ఆర్ మిసైల్ చిన్నదైన రేంజ్తో భారత సైన్యంపై స్థానికంగా ప్రయోగించేందుకు రూపొందించిన అస్త్రం. కానీ వీటి బలం కూడా చాలా చాలా పరిమితమే. వారి వ్యవస్థలో పూర్తి అణుట్రయాడ్ లేదు. భూమి నుంచి దాడి చేయగలరు, కానీ సముద్రం నుంచి లేదా గగనం నుంచి పూర్తిగా వ్యూహాత్మక ప్రతిస్పందన చేయలేరు. మరోవైపు భారతదేశం శక్తివంతమైన అణుశక్తిగా ఎదిగింది. సుమారు 180కి పైగా అణ్వాయుధాలున్నాయి మన దగ్గర. అగ్ని 5 మిసైల్ 8000 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తుంది.